Seek the peace and prosperity of the city to which I have carried you into exile. Pray to the Lord for it, because if it prospers, you too will prosper. ఇశ్రాయేలీయులు ప్రవాసానికి కొనిపోబడినప్పుడు బబులోను దేశానికి ఆ దేశము గురించి ప్రార్థించమని ప్రభువు సెలవిచ్చాడు. ఆ దేశము క్షేమముగా ఉంటే, ఆ దేశము అభివృద్ధి చెందితే దానితో పాటు మీరు అభివృద్ధి చెందుతారు, మీరు క్షేమముగా ఉంటారు. ఇది నేటి దినానికి వర్తింపజేసుకుంటే, పని చేసుకోవటానికి విదేశాలకు వెళ్ళిన లక్షలాది ప్రవాసీయులు ఆ దేశ అభివృద్ధి కోసం, ఆ దేశ క్షేమము కోసం ప్రార్థించాలి. అప్పుడే ఆ దేశముతో పాటు వారు కూడా అభివృద్ధి చెందుతారు. ఇదే సంస్థలకు వర్తింపజేసుకుంటే, తాము పనిచేస్తున్న సంస్థ అభివృద్ధిని కోరుకోవాలి, క్షేమాన్ని కోరుకోవాలి. అప్పుడే ఆ సంస్థతో పాటు వారు కూడా అభివృద్ధి చెందుతారు. అలా కాకుండా కొందరు కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా తాము పనిచేస్తున్న సంస్థ దివాలా తీయడానికి, నష్టాల పాలు అయ్యే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, మీరు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంత క్షేమము కొరకు, అభివృద్ధి కొరకు ప్రార్థించండి.